అంజీరా ఛానల్కి మీ అందరికీ కూడా ప్రైజ్లు అడండి. ఈరోజు వంకాయ బెండకాయ టమాటా పులుసు వేస్తున్నాను చూడండి. ఇట్లా కావాల్సినవి ఇగోండి: ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకండి, టమాటా, బెండకాయ, వంకాయ. ఇంతనండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం నూనె పోసేద్దాం. నేను కొంచెం జీలకర్ర, ఇవ్వండి ఆవాలు వేసేసిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసాను. కరివేపాకు, అవి కొంచెం వేడెక్కిన తర్వాత ఇది టమాటా ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. టమాటాలు వేస్తాం. కొంచెం వేడైన తర్వాత మనం వంకాయలు, బెండకాయలు వేసేద్దాం. బెండకాయలు వేసేద్దాం. మరి ఇందులో వంకాయలు కూడా వేసేద్దాం. ఆ నీళ్ళల్లో నుంచి కొంచెం తీసి వంకాయ ముక్కలు కూడా వేసాం. కొంచెం మనం ఉప్పు కూడా వేసేస్తే ముక్కలు కొంచెం దగ్గరికి వచ్చేస్తాయి. కొంచెం ఉప్పు వేసేద్దాం. ఉప్పు వేద్దామండి. ఇందులో కొంచెం 2 స్పూన్లు ఉప్పు వేసేద్దాం. ఈ ఉప్పులోనే చక్కగా మగ్గిపోవాలండి ఇవి. అప్పుడు కొంచెం మనం వాటర్ పోసేద్దాం. టమాటా వేసాం కానీ కొంచెం లైట్గా చింతపండు గుజ్జు వేస్తే, ఎక్కువ వేయక్కర్లేదు. ఒకసారి మూత పెట్టేసేద్దాం. కొంచెం మూత పెట్టేసేస్తే మగ్గిపోతుంది. మూత తీద్దామండి. ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కారం వేసేద్దాం.
కారం కూడా వేసిన తర్వాత కొంచెం ముక్కలకు పట్టిన తర్వాత వాటర్ పోసేయి. కారం వేసేది. కారం కూడా కొంచెం ముక్కలకు పట్టాలండి. ఒక్కసారి మూత పెట్టేసి మళ్ళీ తీసి వాటర్ పోసేద్దాం. ఇప్పుడు మూత తీద్దామండి. ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు వాటర్ పోసేద్దాం. కొంచెం చింతపండు పులుసుకోద్దాం. తర్వాత కొంచెం వాటర్ పోసి మనం చూసుకుని ఎంత వాటర్ కావాలో అంత కలిపిపోయాలి. కలిపేసుకుని కొంచెం ఇవి కూడా పోసాలి. ఇంకా అంతేనండి. కొంచెం మనం మంట కొంచెం పెంచుకొని ఇది కొంచెం దగ్గరికి వచ్చినాక ఇంకా కట్టేసేయండి. కొంచెం పులుసు కావాలంటే కొంచెం పులుసుగా ఉండేటప్పుడు దింపేసుకోవాలి. కొంచెం గ్రేవ్గా కావాలనుకుంటే గ్రేవ్గా వేసుకున్నా ఇది చాలా బాగుంటుంది. ఇంకా మూత పెట్టేద్దాం. ఇదిగోండి. ఈ కొంతమంది ఈ పులుసుతోటి దించేసుకుంటారండి. మనం వద్దు అనుకుంటే కొంచెం ఇంకా పొయ్యి మీద పెడితే ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది. గ్రేవీ చక్కగా అవుతుంది. అప్పుడు పులుసు పులుసుగా గుజ్జు గుజ్జుగా కావాలంటే ఇంకా ఉంచుకోవచ్చు. లేదనుకుంటే ఇప్పుడే కట్టేసుకోవచ్చు. ఇంకొంచెంసేపు 2 నిమిషాలు ఉంచుతామండి. మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు చూద్దామండి. మూత తీసి అయిపోయిందిలేండి. ఇంకా చాలు. ఇలా మరి కలుపుకుంటాకు ఉండాలి కదా. మనం కట్టేసేద్దాం. స్టవ్ బౌల్లోకి తెద్దాం. ఇదిగోండి బౌల్లో వేసేసాను. వంకాయ టమాటా బెండకాయ పులుసు అండి. ఇది ఇట్లా చేసుకోండి. ఇది అన్నంలో వేసుకుంటే ఇది చాలా రుచిగానే ఉంటుంది. అందరికీ కూడా ప్రైజ్లు లాడండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ప్రైజ్ లాడ్.